ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమః. మిత్రులారా, ఈరోజు మనం ఏప్రిల్ నెల 2026లో మనము మిథున రాశి వారి యొక్క గోచార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాము. మిథున రాశి అంటే మృగశిర 3-4 పాదాల వారు, ఆరుద్ర 1-2-3-4 పాదాల వారు, పునర్వసు 1-2-3 పాదాల వారు, వీరందరూ కూడా మిథున రాశి కిందకు వస్తారు. వీరి యొక్క గోచారం మనం ఎలా ఉందో చూద్దాము. ఏప్రిల్ 1వ తారీఖున కనుక చూసినట్లయితే వీరికి కేతువు, రవి, శుక్రుడు వీళ్ళు ముగ్గురు మాత్రం అనుకూలంగా ఉన్నారు. అంటే 8 గ్రహాల్లో 3 గ్రహాలు అనుకూలంగాను, 5 గ్రహాలు వ్యతిరేకంగాను నెల ప్రారంభంలో ఉన్నాయి. మనం వివరంగాకి వెళ్ళినట్లయితే లగ్నంలో గురువు సువర్ణమూర్తిగా ఉన్నాడు. మామూలుగా 1లో గురువు మేలు చేయడు అన్నప్పటికీ లగ్నంలో ఉన్నటువంటి గురువు సువర్ణమూర్తి కాబట్టి మనం ఆయన కూడా అకౌంట్లోకి తీసుకోవాలి. తీసుకున్నట్లయితే మనకి కేతువు, రవి, శుక్రుడు, గురువు నలుగురు కూడా అనుకూలంగా ఉన్నారు అనుకోవాలి. ఈ విధంగా గురువు గారు బాగుంటే 3వ స్థానంలో కేతువు లోహమూర్తిగా ఉన్న 3వ స్థానమే కేతువుకి అనుకూలమైనటువంటి స్థానం అన్నమాట ఈ యొక్క కేతువు. ఇక భాగ్యంలో ఉన్నప్పుడు రాహువు, బుధుడు, కుజుడు ముగ్గురు ఉన్నారు. ఇందులో రాహువు లోహమూర్తిగా ఉన్నాడు, అదేవిధంగా బుధుడు, కుజుడు ఉన్నారు. వీరు 9వ స్థానంలో అంతగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వరు. ఈ బుధుడు, కుజుడు వీళ్ళిద్దరూ కూడా అనుకూల ఫలితాలు ఇవ్వరు. మరో పక్కన మనకి రాజ్యస్థానంలో శని తామ్రమూర్తిగా ఉన్నాడు, ఈయన అనుకూల ఫలితాలు ఇవ్వడు. అదేవిధంగా రాజ్యస్థానంలో ఉన్నటువంటి రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. అంటే రవి, శుక్ర, గురు, కేతువులు, రవి, గురు, శుక్ర, కేతువులు అనుకూలంగా ఉండగా ఈ యొక్క రాహువు, శని, బుధ, కుజులు వ్యతిరేకంగా ఉన్నారు అని మనం తీర్మానించుకోవాలి. ఏమిటి వీళ్ళు ఇచ్చేటువంటి ఫలితాలు అన్నట్లయితే మనం వరుస క్రమంలో వచ్చినట్లయితే శనిగ్రహము పాపకృత్యాలు చేయించేటువంటి అవకాశం, వృత్తుల విఘ్నాలు కలిగించేటువంటి అవకాశం, అదేవిధంగా అధికారులతో సమస్యలు ఇస్తూ ఉండగా నెమ్మదిగా 11వ స్థానానికి వచ్చే సందర్భంలో నెమ్మదిగా ఆయన ఈ యొక్క శని గారు ఉన్నట్టుండి నివాసంలో మార్పులు, కొత్త ఉద్యోగాల్లో విజయం కూడా ఇదే శని తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ 10లో ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం కూడా శని భగవానుడి విషయంలో ఖచ్చితంగా ఉంది. ఈ రకంగా చూసినట్టయితే కొంతవరకు శని హాఫ్, నాట్ ఫుల్ బట్ హాఫ్ రిజల్ట్ ఇక్కడ శని దగ్గర నుంచి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. మరో పక్కన రాహు 9లో ఉన్న సందర్భంలో చిన్నటువంటి మనోవిచారాలు, దుర్వార్తలు, అశుభ కార్యాలకు లీడ్ చేస్తాడు ఈ యొక్క రాహువు. సో దానికి మనం చేయగలిగేది కూడా ఏం లేదు. ముఖ్యంగా పెద్దవాళ్ళ యొక్క హెల్త్ గురించి జాగ్రత్తగా ఉండాలి. పితృ సమానులతోటి, అదేవిధంగా తండ్రి యొక్క ఆరోగ్యం గురించి కూడా కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. గురువులతోటి కూడా కొంత విరోధం వచ్చేటువంటి అవకాశం, పెద్దలతోటి గొడవలు అయ్యే అవకాశం, ఇవన్నీ కూడా పితృస్థానంలో ఉన్నటువంటి రాహు కారణంగా జరిగేటువంటి అవకాశం ఉంది. మరో పక్కన ఆ తర్వాత కేతువు 3లో ఉన్న సందర్భంలో శుభ ఫలితాలు ఇస్తాడు. డబ్బు లాభం, వ్యాపార లాభము, కార్యసిద్ధి, కోర్టు కేసుల్లో యుద్ధాల్లో విజయము, గొడవల్లో విజయము, సోదరుల వల్ల 3వ స్థానం విక్రమ స్థానం, సోదర స్థానం కాబట్టి వాళ్ళ వల్ల కూడా సుఖ సంతోషాలు కలిగేటువంటి అవకాశం ఈ కేతువు కారణంగా ఉంది. మరోపక్క గురువు నేను చెప్పినట్టు లగ్నంలో ఉన్నప్పుడు మామూలుగా ఏం చేశారంటే అధికమైనటువంటి ఖర్చు, కుటుంబంలో సమస్యలు ఇవన్నీ ఇచ్చేటువంటి అవకాశము, వృత్తిలో బాధలు, అదేవిధంగా స్థానచ్యుతి, పనిచేసే చోట వ్యతిరేకత, ఫారెన్ వెళ్ళటం, ఇవన్నీ కూడా గురువు ఇండికేట్ చేస్తూ ఉంటాడు. అయితే గురువు సువర్ణమూర్తిగా ఉన్నందువలన మీ జాబ్ మారినా, మీరు ఫారెన్ వెళ్ళినా కూడా మీరు ఫ్లరిష్ అయ్యేటువంటి అవకాశం ఈ గురువు కారణంగా ఉంది. మరో పక్కన నేను చెప్పిన కుజుడు 9లో ఉన్నప్పుడు నేను చెప్పాను కదా, తండ్రి వలన గొడవలు కానీ, తండ్రి వలన ఖర్చులు కానీ ఇవన్నీ జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రయాణాల్లో కూడా కొన్ని సమస్యలను ఇక్కడ మీకు కుజుడు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మరోపక్క 10లో ఉన్నటువంటి రవి ధనప్రాప్తి, సంపద ప్రాప్తి, కార్యజయము, బంధు సమాగమము, వృత్తి వ్యాపారాల అభివృద్ధి, గౌరవ సత్కారాలు, పెద్దల దర్శనం, బాసుల దర్శనం, అదేవిధంగా ప్రియ భాషణము, ఇవన్నీ కూడా కొద్దిగా సిక్నెస్ ఇచ్చేటువంటి అవకాశం రవి ఉన్నా కానీ ఓవరాల్ రవి చాలా రాజ్యస్థానంలో మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా లాభస్థానంలో ఎవరున్నా కానీ మంచి ఫలితాలు ఇస్తారు. ఇక్కడ శుక్రుడు ఉంటే ఇంకా ఆగే ప్రసక్తి లేదు.
ఆభరణ లాభాలు, ఆస్తులు, ధనలాభము, బంధుమిత్రుల వల్ల లాభము, వివాహాలు, శుభకార్యాలు, ఒకటి కాదు మధుర పదార్థాల భక్షణ, కీర్తి ప్రతిష్టలు, మీ తేజస్సు వృద్ధి చెందటం, ఇవన్నీ కూడా ఈ లాభంలో ఉన్నటువంటి శుక్రుడి కారణంగా మీకు ఏప్రిల్ నెలలో జరగబోతుంది. ఈ విధంగా 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఇలా ఉండగా మీకు ఎప్పుడైతే 10వ తారీఖు వస్తుందో ఈ బుధుడు కూడా ఇక్కడి నుంచి జరిగి మీకు పైకి జరుగుతాడు. పైకి జరగడం అంటే రాజ్యస్థానంలోకి వస్తాడు. రాజ్యస్థానంలోకి ఎప్పుడైతే బుధుడు వస్తాడో విశేషమైనటువంటి సుఖాన్ని, ధనాన్ని, ఆభరణ సంపాదన, కార్య విజయము, రాజాదరణ, జన సహకారము, వృత్తి వ్యాపారాల్లో లాభాలన్నీ కూడా ఈ బుధుడు ఇక్కడి నుంచి ఇక్కడ జరిగిన సందర్భంలో ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ రకంగా చూసుకున్నట్లయితే 1 నుంచి 9వ తారీఖు వరకు కేతువు, రవి, శుక్రుడు, గురువు, కొంత శని వీళ్ళందరూ కూడా అనుకూల ఫలితాలు ఇస్తూ ఉండగా 10వ తారీఖు నుంచి వీళ్ళతో పాటు బుధుడు కూడా మీకు మంచి రిజల్ట్ ఇవ్వడం కోసం వాళ్ళతో పాటు చేరతాడు. ఈ విధంగా చూసినట్లయితే నెల మొత్తంలో వచ్చే కొద్ది 10వ తారీఖు తర్వాత ఇంకా మీరు బాగా విజృంభించేటువంటి అవకాశం ఉంది. మరింత శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. అయితే నేను చెప్పినట్లుగా ఈ రాజ్యంలో శని ఇబ్బంది పెట్టకుండా ఆయనకి కొంత శివుడికి సంబంధించినటువంటిది కొన్ని స్తుతులు, స్తోత్రాలు చేయడం మంచిది. అదేవిధంగా లగ్నంలో గురువు గారు ఉన్నారు, ఆయన పూర్తిగా యూటిలైజ్ చేసుకోవాలని కనుక మీరు కనుక అనుకున్నట్లయితే మరి దత్తాత్రేయుడిని పూజించండి. అదేవిధంగా మీకు రాహు లోహమూర్తిగా 9లో ఇబ్బంది పెట్టబోతున్నాడు కాబట్టి ముఖ్యంగా పెద్దల ఆరోగ్యం కోసం కానివ్వండి, గురువుల యొక్క ఆశీస్సుల కోసం కానివ్వండి, ఈ రాహువును కాపాడుకోవాలి కాబట్టి దుర్గాదేవికి మీరు ఏదైనా చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు మీరు. సో దుర్గాదేవిని గట్టిగా ప్రార్థించండి. అదేవిధంగా యోగా, మెడిటేషన్ లాంటివి కనుక చేసినట్లయితే ఈ రాహుకేతువులు, శని యొక్క ప్రభావం తగ్గేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా మీకు నెలలో మొదటిగా 10 రోజుల కంటే చివరి 20 రోజులు ఇంకా బాగుండేటువంటి అవకాశం ఉంది. స్వస్తి.